హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. సో ఈరోజైతే నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసేది మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంటే మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు అది మొత్తం ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంది అనేది కూడా మొత్తం ఈరోజు చూసుకుందాము. ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. సో రండి, ముందు అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా చూసేసుకుందాము. సో ఇది స్టార్టింగ్ బయట మీరు స్టార్టింగ్లో చూడొచ్చు. టోటల్గా ప్లేస్ మొత్తం కూడా ఇది ఇది మొత్తం కూడా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేది. స్టెప్స్ ఇవి, మనం ఇక్కడ నుంచి వస్తాము. మొత్తం కూడా వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా యాడ్ చేస్తారు. ఇది లోపల వర్కింగ్ స్టేషన్, అంటే ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా. ఇక్కడ మీకు విండోస్ కనిపిస్తున్నాయి కదా, సో విండోస్ నుంచి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. బయట మొత్తం కూడా తినేది. సో మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి చూడండి. ఈజీగా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయాలి, మొత్తం కూడా సెట్ చేయాలి. ఇక్కడ కూడా విండో, 2 విండోస్ ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాకి వచ్చేసి చైర్స్. జస్ట్ స్టార్టింగ్ మోడ్లో ఉంది అన్నీ కూడా. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇదంతా కౌంటర్. స్టార్టింగ్ నుంచి మీరే వర్క్ చేస్తున్నారా? ఇంకా ఎన్ని రోజులు పెట్టింది? ఒక్క రోజులో అయిపోయిందా? సో ఒక్క రోజులో రెడీ అయిపోయిందంట. సో మేబీ ఈ 1 వీక్లోనే సో అంటే ఓపెన్ కూడా చేస్తారు. ఇవన్నీ ఏంటి మామూలు అది ఫుడ్ డెలివరీ చేసేది. ఫుడ్ ఇవన్నీ ఫుడ్ ప్యాకింగ్ చేసేది. ఫ్రీజర్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తా. ఇక్కడ నుంచి కౌంటర్, ఇది టోటల్గా ఓపెన్ అయి ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఓపెన్ అయి ఉంటుంది క్యాష్ కౌంటర్. ఫ్రై చేస్తారు కదా అవన్నీ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పిజ్జాస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇదంతా కుకింగ్ సెషన్. సో ఇక్కడ నుంచి
ఇది ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ అంటే మనకి టోటల్గా రోడ్ ఏరియా మొత్తం కూడా కనిపించింది. చూడండి. సో 2 వర్కర్స్ ఉన్నారు, ఇంకా 1 డే పట్టిద్ది అన్నారు. పైన ఇక్కడ మొత్తం కూడా లైట్స్, పైన మొత్తం కూడా ఫ్యాన్స్ అవన్నీ కూడా. నేను దూరం నుంచి చూపిస్తానండి. చూడండి, టోటల్గా ఫుడ్ కౌంటర్ ఇది. మళ్ళీ ఒకసారి పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను. ఫ్రీజర్, సో అన్ని రకాలు మనం ఏమైతే ఈవినింగ్ టైమ్స్కి స్నాక్స్కి అన్నీ కూడా ఇష్టపడతామో అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. స్వీట్స్, హాట్స్, మొత్తం ఐస్ క్రీమ్స్ అవన్నీ. సో ఇదొక ర్యాక్. సో ఇంకా మనం బయటకు వచ్చేస్తాము. సో ఇక్కడ పైన కూడా వేస్తారు కదా, పైన కూర్చొని తిందాము. సో ఈ ఏరియా మొత్తం కూడా మనం ఇక్కడే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ తింటా, వెదర్ కూడా చాలా బాగుంటుంది. పైన మొత్తం రేకుల్ షేడ్స్ అనేవి వస్తాయి. సో ఇలా అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి షేడ్స్ అనేవి రావడం జరిగింది. టోటల్ చాలా పెద్ద ఏరియా చూడండి. అంజయ్ రోడ్డు. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. 1 వీక్లో అయితే మొత్తం టోటల్ రెడీ అవుతుంది. ఇక్కడ మొత్తం హోమ్ మేడ్ స్టైలు, ఓకేనా. సో హోమ్ మేడ్ స్టైల్ ఉండిద్ది. అంటే చాలా హెల్దీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనము రెస్టారెంట్స్లో హెవీ ఫుడ్ ఐటమ్స్ తీసేసుకుంటాం కదా, సో అలాంటి ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా మనము ఇవంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఇదేం రూము, ఇక్కడ కిచెనా. సో అక్కడ కౌంటర్. ఓకే, సో ఇది కిచెన్ రూమ్. నేను అది కిచెన్ రూమ్ అనుకున్నాను. సో అక్కడ మొత్తం కూడా సర్వ్ చేస్తారు, ఇది మొత్తం కూడా కిచెన్ రూమ్. అవునవును. సో ఫ్యాన్ అరేంజ్ చేస్తున్నారు, ఎండ చాలా ఉంది. టోటల్గా ఇది కిచెన్ రూమ్, అంటే సపరేట్ రూమ్ ఇది. ఇక్కడికి రావాలంటే నేను మీకు డోర్ చూపిస్తాను. సో ఇది డోర్. ఈ మీరు బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ వరకు కిచెన్ రూము. ఆ బ్లాక్ ఉంది కూడా మొత్తం ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇక్కడ మనం కూర్చొని ఎంజాయ్ చేస్తాం, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఏరియా కూడా చాలా బాగుంది చూడండి. ఇటు సైడ్ మొత్తం కూడా గ్రీనరీ చాలా అందంగా ఉంది. ఇటు సైడ్ గ్రీనరీ, ఇటు సైడ్ మొత్తం కూడా అంటే డిస్టర్బెన్స్ అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్. అంటే అంత డిస్టర్బెన్స్ కూడా లేదు. మనం మార్నింగ్ పూట తీస్తున్నాము, అయినా కూడా డిస్టర్బెన్స్ చాలా తక్కువ.
సో హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ముందు ముందు రోజుల్లో మన రెస్టారెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అందరూ వచ్చి మన వ్యూవర్స్ ఎవరైనా కానివ్వండి, సో అందరూ ఒంగోలులో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ని హెల్తీగా టేస్టీగా ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. నేమ్ కూడా పెట్టారు. నేమ్ అయితే నేను ఇప్పుడే రివీల్ చేయట్లేదు, ఫర్దర్గా రివీల్ చేస్తాను. సో ఈ రెస్టారెంట్ నేమ్ మొత్తం కూడా ఓకేనా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేయండి. ఇంకొక విషయం, మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ అనేవి తొందరలో వస్తాయి. కొంచెం టైం పట్టిద్ది. అంటే నేను ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టే వీడియోస్ అన్నీ కూడా ప్రెజెంట్ అయితే దీని గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు తప్పకుండా వన్స్ ఒకసారి ఇక్కడికి వచ్చారనుకోండి మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనుకుంటారు, అంత టేస్టీగా ఉంటాయి. సో మేము అన్నీ కూడా అంటే కొంతమంది షెఫ్స్ అందరినీ కూడా ట్రై చేసాము. సో ఎవరు చేసిన వంట అనేది టేస్టీగా ఉండేది అది మొత్తం కూడా ఓకేనా. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు వన్స్ మన రెస్టారెంట్కి విజిట్ చేసిన తర్వాత. సరేనా, లైక్ చేయండి. బయటకు వస్తాం. సో మనం ఇక్కడ కూర్చునే ఏరియా నుంచి చూపిస్తున్నాను టోటల్గా. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.